సో 'పెద్ది' ట్రైలర్ చూసిన తర్వాత నాకు దీంట్లో ఏదో చూపించాలి అనే కంటే స్టోరీని క్లియర్‌గా ఒక ఓపెన్ బుక్ లాగా చూపిద్దాం అనే ఒక ప్రయత్నం అయితే కనబడింది నాకైతే. ఈ ఆట కూలీలెవరు? క్రాస్ ఓవర్ అథ్లీట్ ఎవరు? రామ్ చరణ్ గారు రెజ్లింగ్ ఎందుకు ఆడుతున్నారు? రన్నింగ్ ఎందుకు ఆడుతున్నారు? క్రికెట్ ఎందుకు ఆడుతున్నారు? వీటన్నిటి గురించి తెలుసుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా మంది కనబడుతున్నారు. దీంట్లో ఈ షాట్‌లో మనకి బోమన్ ఇరానీ గారు కనబడ్డారనమాట. అండ్ నాకెందుకో ఆయన ఒక స్పోర్ట్స్‌కి సంబంధించిన ఒక సర్వే చేసినట్టుగా ఆర్ ఎల్స్ ఒక ఏందిరా ఇంత దారుణంగా చూస్తున్నాం అనుకోకండి. నాకది కనబడ్డదిరా భయ్. లైక్ అది ఏమో ఉండొచ్చేమో నాకు అట్లా అనిపించింది. బట్ స్టిల్ నాకట్లా కనబడ్డది. అండ్ మనకి డిఫరెంట్ యాంగిల్స్‌లో డిఫరెంట్ షాట్స్ కొట్టడము, కొంచెం గిమ్మిక్‌లు ట్రై చేశారు. అండ్ నాకు ఫస్ట్ టైం నచ్చింది. తర్వాత అటు తిప్పడం, ఇటు తిప్పడం చేస్తున్నారు. సో చూద్దాం. సినిమాలో బాగా వర్కౌట్ అయితదో చూద్దాం. సో మనకి అన్ని ఏరియాస్‌లో, అన్ని స్పోర్ట్స్‌లో బాగా ఆడుతున్నట్టయితే షాట్‌లన్నీ కనబడుతున్నాయి. ఈవెన్ బురదలో రెజ్లింగ్ ఆడడము, మట్టిలో ఆడడము అండ్ ఆల్సో రన్నింగ్‌లో చాలా బాగా ఉండడము. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ట్రైలర్‌లో రన్నింగ్ గురించి మాట్లాడతారు, రెజ్లింగ్ గురించి మాట్లాడతారు, క్రికెట్ గురించి మాట్లాడతారు. కాకపోతే మనకి చూపించిన షార్ట్స్ అన్ని కూడా ఇదర్ రెజ్లింగ్ అయినా క్రికెట్ అయినా ఉన్నాయి. రన్నింగ్ అయితే లేదు. మేబీ సినిమాలో చూపిస్తారు. సో దీని తర్వాత షార్ట్స్ అన్ని కూడా మన జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ మీద బేస్ అయి ఉంటాయి. సో బేసిక్లీ చెప్పాలంటే ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వాళ్ళ కూతురు అనమాట జాన్వీ కపూర్. సో వాళ్ళ నాన్న పేరు సుభద్ర రాజు. ఈ షాట్ లో మనకి లాంతర్ గుర్తుకే మీ ఓటు వేసి గెలిపించండి అని చెప్పేసి అక్కడ ఉంది. అండ్ కింద చూసుకుంటే మీ అభ్యర్థి సుభద్ర రాజు అని ఉంది. సో మీరు జాన్వీ కపూర్ వాళ్ళ ఫాదర్ పేరు సుభద్ర రాజు. సో ఆమె టెక్నికల్లీ క్యాంపెయినింగ్ అవన్నీ చేస్తూ ఈ ఏరియాలంతా తిరుగుతుంది. ఇదే టైంలో జాన్వీ కపూర్ ని పెద్ది చూసిండు, లవ్ లో పడ్డాడు. అండ్ కొంచెం క్రాష్ మాట్లాడుతాం అమ్మాయి. అండ్ ఎక్స్ప్రెసింగ్ ఎక్కువ వేస్తుంది. నాకు ఎందుకు మాత్రం దేవరా కొడుతుంది. అయ్యా దేవరా లేకనే పెద్దగా సబ్స్టెన్స్ తక్కువ ఉంటది, జస్ట్ ఒకటి బ్యూటిఫుల్ గా ఉందని చెప్పేసి తీసుకున్నారు అనిపిస్తుంది. ఈ షాట్ లో చూసుకుంటే మనకి జాన్వీ కపూర్ బ్యాట్ తీసుకెళ్లడం కనబడుతుంది. మనకి ఆ గేమ్స్ అనేవి ఈ స్టోరీకి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్ కూలీలు అనకుండా ఆట కూలీలు అంటున్నారు. ఆట కూలీలు ఎందుకు పెట్టడం అంటే లైక్ జస్ట్ గేమ్స్ కోసమే ఆట కూలీలు అనడమే నాకు అర్థం కాలేదు అనమాట. ట్విట్టర్ లో నేను ఒక స్టోరీ విన్నా, అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు. కాకపోతే ఈ ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం నిజమే అనిపిస్తుంది నాకు ఆ స్టోరీ. అది ఇప్పుడు నేను చెప్పను, సినిమాలు చూసిన తర్వాత తెలుసుకుందా. బట్ నాకైతే కొంచెం అట్లే అనిపిస్తుంది. లెట్స్ సీ. సో ఈ షాట్ లో మనకి శివరాజ్ కుమార్ గారి గౌరనాయుడు క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీంట్లో ఆయన ఒక రెజ్లింగ్ కోచ్ లెక్క కనబడుతున్నాడు. ముఖ్యంగా ఆయన రెజ్లింగ్ హెడ్ లెక్క. అండ్ ఈయనకు ఆపోజిట్ గా అజయ్ ఘోష్ గారి టీం లెక్క ఉంది. మేబీ పెద్ది గౌరనాయుడు వాళ్ళ టీమ్ లో చేస్తాడేమో తెలియదు, కానీ అక్కడ ఆయన ఒక డైలాగ్ చెప్తాడు, నాకు ఆట గెలవడం కాదు,
బతకడం కావాలి. అంటే బేసిక్లీ నాకేమనిపిస్తుంది అంటే ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ కి బేస్ అయిన డైలాగు అంటే లైక్ అక్కడ జరిగే ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఎవడైతే అభ్యర్థి ఉన్నాడో వాడు చచ్చిపోతాడో లేదు సిచ్యువేషన్ కాబట్టి ఆట గెలవకపోయినా పర్లేదు వాడు బతకాలి అన్నట్టుగా ఉంది. బట్ స్టిల్ క్యారెక్టర్ ఎంఫసైజ్ అనమాట, ఇలా ఉంటది ఈ క్యారెక్టర్ అన్నట్టుగా చూపిస్తున్నారు నా ఫీలింగ్ అన్నట్టు. ఇలాంటి ఏరియాలో పెద్ద ఆల్రెడీ చాలా పెద్ద రెజ్లర్ అయి ఉంటాడు ఆర్ఎల్స్ ఇప్పుడు కొత్తగా గవర్నర్ వాళ్ళ టీమ్ లోకి జాయిన్ అవుతున్నాడు నాకు అనిపిస్తుంది. సో చూద్దాం ఎట్లా ఉంటుంది. అండ్ ఈ షాట్ లో మనకి దివ్యేందు శర్మని మనకి రామ్ బుజ్జిగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఈ షాట్ లో ఎవరో వెనక నుంచి సిగరెట్ తాగిపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ షాట్ లో ఎప్పుడైతే రామ్ బుజ్జి బండి మీద కూర్చున్నాడో వెనక ఒక రెడ్ షర్ట్ వేసుకొని కూర్చున్నాడు అనమాట. ఆయనే ఆ సిగరెట్ తాగిపించిండో. సో బేసిక్లీ నాకు అనిపించింది ఏంటంటే రామ్ బుజ్జి ఎవరైతే ఉన్నారో వీళ్ళు హై క్లాస్ పీపుల్ అనమాట. రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా కూలీలు. వీళ్ళిద్దరి మధ్యలో ఈ ఆట కూలీ అని ఏదైతే ఉన్నదో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సో వీళ్ళ స్టేటస్ కాపాడుకోవడానికి రామ్ బుజ్జి వాళ్ళు ఆడుతున్నారు, వీళ్ళ ఐడెంటిటీ కాపాడుకోవడానికి కోసం మారల్స్ వీళ్ళు బతకడానికి కోసం ఈ గేమ్స్ రామ్ చరణ్ వాళ్ళు ఆడుతున్నారు నాకు అనిపిస్తుంది. అండ్ ఈ షాట్ లో చూసుకుంటే పోలీస్ వాళ్ళు ఈ కూలీలను కొడుతున్నారు. అక్కడ చెప్పే డైలాగ్ ఏంటంటే సర్కార్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తారా అని చెప్పేసి ఆ నెపంతో వీళ్ళని కొడుతున్నారు అనమాట. అండ్ వీళ్ళని కొట్టడానికి కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళకి ఎలాంటి ఐడెంటిటీ లేదు. ముఖ్యంగా వీళ్ళు వలసగా వస్తున్న కూలీలు అనమాట. వీళ్ళకంటూ ఎక్కడ కూడా ఒక ఊరు పేరు అంటూ ఏది లేదనమాట. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ కుగ్రామంలో వీళ్ళు కూలీలుగా పనిచేస్తున్నారు. వీళ్ళకి ఎలాంటి ఐడెంటిటీ లేదు కాబట్టి వీళ్ళ పైన ఉండే వాళ్ళందరూ వీళ్ళ మీద అజమాయిషీ చెలాయిస్తూ అధికారం చెలాయిస్తూ వీళ్ళ మీద అన్యాయం చేస్తున్నారు. దట్ ఇస్ అ పాయింట్ ఆఫ్ నాకు. అండ్ ఈ షాట్ లో చూసుకుంటే లైక్ మేబీ శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఈ మన దివ్యేందు శర్మ వాళ్ళ ఫాదర్ అనుకుంటా, ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడేమో, జాన్వీ కపూర్ ఏమో తెలియదు నాకు అనిపిస్తుంది. నార్మల్ గా చూసుకుంటే మెల్లమెల్లగా ఒక్కొక్క విలన్ ఇంట్రొడ్యూస్ చేస్తూ వచ్చారు. దీంట్లో మనకి సర్లార్ లేచిన రంగ క్యారెక్టర్ ఒక పోలీసు ఉన్నాడు అనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన బనియన్ మీద టోటల్ గా రక్తం మరకలు అవన్నీ ఉన్నాయి. సో ఆయన కొట్టి వీళ్ళని మీద టార్చర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్ లో జగపతి బాబు గారు చెప్పులు ఇడిచేసి ఎవరో కాళ్ళ మీద పడుతున్నారు. నాకెందుకో ఇది శ్రీకాంత్ అయ్యంగార్ అండ్ దివ్యేందు శర్మ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆయన పంచగట్టుకుని ఉన్నాడు, దివ్యేందు శర్మ అదే కైండ్ ఆఫ్ వైట్ ప్యాంట్ వేసుకుని ఉన్నాడు అనమాట. కాబట్టి నాకు వీళ్ళిద్దరి మీదనే పడుతున్నాడు అనిపిస్తుంది. నాకెందుకో జగపతి బాబు గారి అప్పలసూరి క్యారెక్టర్ పెద్ది వాళ్ళ ఫాదర్ అనిపిస్తుంది. అవునో కాదో తెలియదు కానీ నాకైతే అనిపిస్తుంది. అండ్ ఆయన డైలాగ్ చెప్పింది కూడా మస్తు ఉంటది. మనమందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోట మనిషికి ఇల్లు ఎక్కువ, తామున్న చోట మనిషికి ఇల్లు తక్కువ. అండ్ ఈ షాట్ లో చూసుకుంటే కూలీలందరూ కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఈ లోయల మధ్యలోకించి ఘాట్ రోడ్ల మీకెంచి వెళ్తున్నట్టు చూపిస్తున్నారు అనమాట. సో దాట్ చాలా కష్టపడుతున్నారు, వాళ్ళకి నిస్సహాయత స్థితి ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ షాట్ లో ఆ కూలీలందరూ కూడా వాళ్ళకి ఇచ్చే 2-3 పైసల దానికోసం వీళ్ళందరూ పనిచేస్తూ రోజువారీ కూలీ తీసుకున్నట్టు షార్ట్ చూపించారు. అండ్ మనకు వెనకొచ్చే వాయిస్ ఓవర్ లో కూడా పేరు నేను నా కొడుకులకి పిలిచి పనియడం ఎక్కువ, ఊరు పేరు లేని నా కొడుకులకి పిలిచి పలివ్వడమే ఎక్కువ, అట్లాంటిది మీరు ఇట్లాంటి సంథింగ్ ఏదో కోరిక కోరుతున్నారా సంథింగ్ జెనరిక్ విలన్ డైలాగ్ ఉంటుంది. కొంచెం లుక్ అండ్ కలర్ రేటింగ్ కొంచెం డిఫరెంట్ ఉంది. సో నాకు ఎందుకు అది ఫ్లాష్ బ్యాక్ అనిపిస్తుంది, మేబీ కాకపోవచ్చు. సో ఈ షాట్ లో దివ్యేందు రామ్ బుజ్జి క్యారెక్టర్ పెద్దిని ఏదో రకంగా ఓడిద్దామని ఆర్ఎల్స్ ఏదో చీట్ చేసి గెలుద్దాం అన్నట్టుగా ఏదో రెజ్లర్ గా ఒక సైకిల్ వేసుకొని ఒక గద పట్టుకొని వెళ్తున్నారు. మేబీ ఏదో జరిగింది, సో కాపాడడానికైనా అక్కడికి వెళ్ళడానికైనా ఏదో జరగడానికి ఆయన వెళ్తున్నాడు అంతే. ఆడికి ఆట ఆడటమే తెలుసు, మనకు ఆట ఆడించడం కూడా తెలుసు. సో బేసిక్లీ దివ్యేందు శర్మ దీన్ని ఏదో చేయడం చెప్పేసి ప్లాన్ చేస్తున్నాడు. ఇక్కడ చెప్పడానికి పాయింట్ ఏంటంటే వాళ్ళు హై క్లాసు, వీళ్ళు లో క్లాసు, వీళ్ళ ఊరు పేరు లేదు కాబట్టి వీళ్ళ మీద మనం అజమాయిషి చెలాయించాలి. దట్ ఇస్. అండ్ ఈ షాట్ లో చూసుకుంటే ఎవడ్రా ఈ ఆటకులు నా కొడుకు అన్నప్పుడు వాళ్ళ తమ్ముడు అనుకుంటున్నాను అయితే మాత్రం దివ్యేందు శర్మ వాళ్ళ తమ్ముడు ఆర్ఎల్స్ వాళ్ళ ఫ్రెండ్ వాడి ముక్కు పగిలిపోయింది, వాడే ఇప్పటిదాకా సిగరెట్ తాగిపించినాడు, వాడే వాడిని ఎందుకో కొట్టిండు, మేబీ పెద్దగా కొట్టిండు, మేబీ ఫస్ట్ టైం అప్పుడే కలిసిరా లేదు తెలియదు కానీ వీళ్ళిద్దరి మధ్య లొల్లైంది. దానివల్ల ఈ ఆటకులు నా కొడుకు మీద రివెంజ్ తీసుకోవాలి. సో దీనికంటే ముందు చేసిన ప్లాన్ అన్ని దీని వల్లనే అని నేను అనుకుంటున్నాను. ఈ షాట్ లో చూసుకుంటే రామ్ చరణ్ గారు బ్యాట్ ఇరగొడుతున్నారు. ఇది ఎట్లా అంటే మనకి ఆల్మోస్ట్ 1 year గా చూపిస్తున్న బ్యాట్ ని వీళ్ళు ఇరగొట్టిందంటే మేబీ ఏదో ఫైట్ జరుగుతుంది. ఫైట్ జరుగుతున్నప్పుడే పొడవడానికో చేయడానికో బ్యాట్ ఇచ్చిండు. వన్ ఆఫ్ ద మేజర్ ఫైట్స్ అనుకుంటాను. అండ్ తర్వాత చూసుకుంటే రామ్ బుజ్జి వాళ్ళ గ్యాంగ్ కి రామ్ చరణ్ గారికి ఒక ఫైట్ జరుగుతుంది. దాంట్లో రామ్ బుజ్జిని బైక్ ని లేపేస్తున్నాడు. ఇదంతా జరగడం వల్ల టోటల్ పెద్ద మీద
అని తెలియదు. అండ్ ఎవడ్రా వాడు అన్న తర్వాత నెక్స్ట్ కట్ చూసుకుంటే బోమన్ ఇరానీ గారు చాలా డిషెవెల్డ్ గా ఆయన టోటల్ గా ఆయన అటైర్ అంతా మార్చేసి క్రాస్ ఓవర్ అథ్లీట్ అని గట్టిగా అరుస్తున్నాడు అనమాట. ఇక్కడ క్రాస్ ఓవర్ అథ్లీట్ ఏంట్రా ఫస్ట్ టైం వింటున్నాం అనుకుంటే, ఒక అథ్లీట్ వాళ్ళ ఫిజికల్ అబిలిటీస్ తగ్గట్టుగా మల్టిపుల్ గేమ్స్ ఆడగలిగితే, మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడగలిగితే వాళ్ళని క్రాస్ ఓవర్ అథ్లీట్ అంటారు. ముఖ్యంగా ఒలింపిక్స్ లో పెద్ద పెద్ద గేమ్స్ లో వాళ్ళని అట్లా ఉంటారంట. నాకు ఈ ట్రైలర్ చూసేంత వరకు నాకు కూడా అంత ఐడియా లేకుంటే, సో నేను కూడా చూసే వరకు అది గూగుల్ అది కనబడదు అన్నట్టు. సో దీన్ని వీళ్ళు ఎలా చూపిస్తారు నాకు అనిపిస్తుంది, క్రికెట్ ని కొంచెం పక్క పెట్టేసి ఐఎమ్ థింకింగ్ రెజ్లింగ్ అండ్ రన్నింగ్ మీద పెడతారు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ షాట్ లో మనకి రెజ్లింగ్ మ్యాట్ ని చూపిస్తున్నారు. అండ్ ఇదే కాకుండా ఒక స్టేడియం చూపించారు అనమాట మనకి. ఆ స్టేడియంలో లాంగ్ జంప్, మేబీ హై జంప్, షార్ట్ పుట్, రన్నింగ్ ఇవన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది. సో మేబీ దీంట్లో పెద్ద రన్నింగ్ అండ్ ఆల్సో రెజ్లింగ్ ఆడతాను అనిపిస్తుంది. క్రికెట్ గురించి అయితే మాత్రం ఏమీ లేదనిపిస్తుంది. బట్ స్టిల్ తర్వాత ఇంకో షాట్ చూసుకుంటే బస్సులో కొంతమంది పిల్లలతోటి కూర్చున్నట్టు చూపిస్తున్నారు. ఆ పిల్లలందరూ క్రికెట్ బ్యాట్స్, క్రికెట్ కిట్ వేసుకున్నట్టు చూపిస్తున్నారు. సో దాట్ మేబీ క్రికెట్ కూడా ఆడతాడేమో ఢిల్లీకి వెళ్ళిన తర్వాత, అది తెలియదు. ఈ షాట్ లో చూసుకుంటే పెద్దని ఎవరో పట్టుకున్నారు రెజ్లింగ్ లో, వాళ్ళందరినీ ఆపుతుంటే నీకు ఊరి పేరు లేదు అన్నట్టుగా అంటే ఈ కొండ కింద సో దట్ నాకు బేసిక్ అనిపించేది ఏంటంటే, ఈ పర్టికులర్ కూలీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఒక అడ్రస్ అంటూ ఏది లేదు, అడ్రస్ కోసం పోరాడుతున్నారు. అడ్రస్ మేము ఇక్కడే ఉన్నాం, ఇక్కడే చేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళకి ఒకటి కావాలి. దానికోసం ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలి. కాబట్టి నేషనల్ వైడ్ గా పెద్ద గనక ఢిల్లీలో గేమ్స్ ఆడితే వీళ్ళు పలానా ఏరియా నుంచి వచ్చిండని చెప్పేసి ఈ ఏరియాలో ఉన్న మనుషులందరికీ ఒక ఐడెంటిటీ వస్తుంది పెద్ద వల్ల. దట్ ఈస్ మై పాయింట్ అన్నట్టు. అలా ఉంటుందా నేను అనుకుంటున్నా, మేబీ అలానే ఉంటుందేమో తెలియదు. నెక్స్ట్ వచ్చే షార్ట్స్ అన్ని కూడా ఢిల్లీలో పెద్ద బతకడం చూపిస్తున్నారు. ఈ షార్ట్ లో చూసుకుంటే చేతిలో అన్ని లెటర్స్ ఉన్నాయి, అక్కడ నుంచి ఊరు నుంచి లెటర్స్ పంపిస్తున్నట్టున్నారు. పెద్ద నువ్వు జాగ్రత్త ఉండు, నువ్వు ఎట్లా పెట్టి గెలవాలి, సేమ్ అదే మనకు ఒక పేరు తెప్పియాలి అన్నట్టుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత చూసుకుంటే పెద్ద అక్కడ గ్లాస్ లో అవన్నీ అడుగుతున్నాడు, పని చేస్తున్నాడు, పైసలు సంపాదిస్తున్నాడు, గేమ్స్ ఆడాలి, ఎట్లా పెట్టైనా గెలిచే ఇంటికి పోవాలి. దట్ ఈస్ ద పాయింట్. ఈ షాట్ లో చూసుకుంటే అసలు పెద్ద ఫేస్ అంతా కూడా టోటల్ గా క్రంపుల్ అయిపోయింది, అంటే ఫేస్ అంతా కూడా మాడిపోయినట్టుగా చూపిస్తున్నారు. మేబీ వీక్ ఉన్నాడు ఫిజికల్లీ. అండ్ నెక్స్ట్ షాట్ లో ఒక కార్ ని పట్టుకొని లేపుతాడు. లేపిన తర్వాత అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరూ పెద్దని కొడతా ఉంటారు. నోట్లో ఒక మేబీ ఒక పేపర్ ఉంది, మేబీ అది ఒక అపాయింట్మెంట్ ఫామ్, లేకపోతే నేను గేమ్స్ ఆడాలని చెప్పేసి ఒక అప్లికేషన్ ఫామ్ అయి ఉంటుంది. అక్కడ ఢిల్లీ పోలీస్ అని రాసింది. మేబీ ఇట్స్ గవర్నమెంట్ స్పోర్ట్స్ కోటాలో ఉండే ఒక ఏరియానేమో. ట్రైలర్ ముందులో మనకి ఎప్పుడైతే వీళ్ళందరూ నా ఇన్స్పిరేషన్ పెద్ద అంటారో, అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ కోటా మీద గవర్నమెంట్ జాబ్ ఏదో రకంగా వాళ్ళ ఉపాధి కల్పించుకోవడానికి ఏదో చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇదంతా కూడా పీరియడ్ లో జరుగుతుంది, 1980s ఆ టైంలో జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఈ షాట్ లో చూసుకుంటే మనకి పిల్లలు పెద్దలు అందరూ కూడా వాళ్ళ సామానాన్ని తీసుకెళ్లి లోయలకించి కొండలకించి వెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ షాట్ లో చూసుకుంటే ఒక లేడీ ఆంజనేయుని మొక్కుతుంది. మేబీ వీళ్ళందరూ కుగ్రామము, ముఖ్యంగా తాండాలు ఉంటాయి చూసారా, ఆ తాండాలు నివసించే వాళ్ళేమో, వాళ్ళకి బతుకు తెరుగు దొరకక, పని దొరకక ఇట్లా వేరే ఏరియాకి వచ్చేసి పని చేస్తున్నారు నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చే షార్ట్స్ అన్ని కూడా ఢిల్లీలో పెద్దకి పడే కష్టాలు, ఎట్టబెట్టైనా గేమ్స్ ఆడి గెలిచి వాళ్ళకు పేరు తెప్పియాలని ఒక ఐడియా నడుస్తుందని నాకు అనిపిస్తుంది. అండ్ బేసిక్ గా ఈ షాట్ కూడా వచ్చింది. దాంట్లో పెద్ద ఫస్ట్ రెజ్లర్ గా మారి, తర్వాత బ్యాట్ పట్టుకొని, తర్వాత మళ్ళీ రెజ్లర్ గా మారి అక్కడ ఉన్న రెజ్లర్ ని లేపెత్తేసినట్టుగా ఒక సూప్లెక్స్ సంథింగ్ ఉంటుంది, భయం మర్చిపోయినా. అసలు ఆ షాట్ నచ్చలేదు, అసలు అంత CGI వర్కౌట్ కాలేదు నాకైతే మాత్రం. తర్వాత నెక్స్ట్ లాస్ట్ లో వచ్చే షాట్ ఏదైతే ఉందో పెద్ద 27 అని రాసి దాంట్లో బ్లూ కలర్ వర్టికాలిటీ అది వేసుకున్న తర్వాత అది రన్నింగ్ అనుకుంటున్నాను అయితే మాత్రం. ఒక థియరీ అయితే నడుస్తుంది, కాళ్ళు పోతే అంటున్నారు పెద్దికి. మేబీ హీల్ ప్లే యాజ్ అ పారాలింపిక్ ప్లేయర్. నాకు తెలియదు, నాకు అవసరం లేదు, నేను థియేటర్లో చూస్తా. బట్ నాకైతే మాత్రం అట్లా అనిపిస్తుంది. బట్ బేసిక్ అట్లా ఉంటుంది అనిపిస్తుంది. బట్ ఎట్టి పెట్టైనా వాళ్ళకి ఒక ఐడెంటిటీ రావాలి, దానికోసం పెద్ద ఆడుతున్నాడు అనే ఒక పాయింట్ మీద నడుస్తుందా నాకు అనిపిస్తుంది. సో ఇదంతా చూసిన తర్వాత నాకు ఒక స్టోరీ మైండ్ లో అయితే వెలిగింది. ఈ స్టోరీని మీకు చెప్పిన వింటున్నారో నాకు సంబంధం లేదు, నాకైతే అనిపిస్తుంది. ఏంటో స్పాయిలర్ చెప్పినావు, మా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఖరాబ్ చేసిన మాత్రం అనకండి. ముందే పేసిన నేను చెప్పిన దాంట్లో స్పాయిలర్స్ ఉండొచ్చు. అండ్ నాకు అనిపించింది ఏంటంటే, ట్రైలర్ చూసిన తర్వాత కూడా చాలా ఓపెన్ గా ఉంది, ఇది జరుగుతుంది అన్నట్టు క్లియర్ గా చూపిస్తున్నారు అని ఫీలింగ్ అన్నట్టు. అండ్ ఈ సినిమాకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, నువ్వు ట్రైలర్ లో ఏవైతే షార్ట్స్ చూపించినావో, ఏదైతే స్టోరీ చెప్పడానికి ట్రై చేసినావో, దాంట్లో వీలైనంత హార్డ్ కోర్ ఎమోషన్, వీలైనంత మంచి స్టోరీ అండ్ కన్సైజ్ లో, అండ్ ఆల్సో మంచి పేజింగ్ తోటి, సూపర్ షార్ట్స్ తోటి మంచిగా చూపిస్తే సరిపోతుంది. నాకు ఏమైనా తేడా కొడుతుందంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత, జాన్వీ కపూర్ స్టోరీ ఎందుకు అసలు ట్రైలర్ మొత్తం జరుగుతుంది అనుకో పాయింట్ ఉంది, జాన్వీ కపూర్ దానికి అసలు పాయింటే లేని ఫీలింగ్ అనమాట. జస్ట్ ఏదో పెట్టాలి కదా అన్నట్టు పెట్టినట్టు అనిపిస్తుంది. అండ్ డబ్బింగ్ ఒకటి భయ ఏమనంటే కొడుతున్నారు కానీ డబ్బింగ్ కొంచెం కొడుతుంది అన్నట్లే. హిందీ యాక్టర్స్ ని మన తెలుగులో పెట్టుకున్నప్పుడు లిప్సింక్ అనేది సెట్ కావాలి, కుదరదు కదా అంటే 350 కోట్లు పెడుతున్నారు అంటున్నారు, అది వర్కౌట్ కావాలి. బట్ ఓవరాల్ గా ట్రైలర్ ఎలా ఉందిరా అంటే మాత్రం ఇట్ వాస్ ఓకే.
అంటే జస్ట్ మనకి పాయింట్ ఏంటో చూపించారు, ఇలా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ని మేనేజ్ చేశారు. బేసిక్ గా మనం ఇన్ని రోజులు సినిమా ఏదో ఉంటుంది అనుకున్న దాన్ని అది కాదురా బై, ఇలా ఉంటది, ఇలా ఆలోచించండి, ఇలా ఉంటుంది సినిమా అన్నట్టు చూపించినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఐ రియల్లీ హోప్ June 4th నాడు మనకి ఫెంటాస్టిక్ సినిమా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ రామ్ చరణ్ గారి కంబ్యాక్ కోసం నేను చాలా గట్టిగా వెయిట్ చేస్తున్నా. గేమ్ చేంజర్ అమ్మో దారుణము. సో మీకు ఏమనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? ఈ టోటల్ స్టోరీ అంతా ఖరాబ్ చేసినరా అనుకుంటున్నారా, లేదా మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. నేను చెప్పింది కాకుండా మీకు డిఫరెంట్ అనిపిస్తుందో దాని థియరీస్ కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. సో నెక్స్ట్ ఎన్టీఆర్ నీల్ వీడియో వస్తుంది, దాని బ్రేక్ డౌన్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సబ్స్క్రైబ్ అయితే కొట్టు మావ 100 దాటిచ్చేద్దాం, కొట్టేసి బై.